ఎన్ఆర్ఐల్ని పెళ్లి చేసి ఎన్ఆర్ఐలకి ఇచ్చి పెళ్లి చేస్తే మన పిల్లలు అమెరికాలోనో, బ్రిటన్‌లోనో లేకపోతే విదేశాల్లో దర్జాగా బ్రతుకుతారు అనుకుని పెళ్ళిళ్ళు చేస్తే అక్కడికి పోయాక వాళ్ళ క్రూరత్వమో, వాళ్ళ హింస వల్లనో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు లేదా భేషజాల వలన విడిపోతూ ఉంటే సెక్యూరిటీ లేని బ్రతుకులవుతున్నటువంటి వేళ భారతదేశంలో అట్లాగా ఎన్ఆర్ఐలు వివాహం చేసుకునే వాళ్ళకి సంబంధించి కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి ఇచ్చినటువంటి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటివి. న్యాయ కమిషన్ ఇచ్చిన కీలక సిఫార్సులు ఏంటంటే ప్రవాస భారతీయులు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాతో ముడిపడిన మోసపూరిత వివాహాలు పెరుగుతుండడం మీద ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ఆర్ఐ ఓసీఐలకు సంబంధించిన మోసపూరిత వివాహాలు భారత్ చెందిన జీవిత భాగస్వాములు ముఖ్యంగా మహిళలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నాయని కొన్ని నివేదికలు ప్రస్తావిస్తున్నట్టు కమిషన్ చైర్పర్సన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థి పేర్కొన్నారు. దీనికి సంబంధించి పాస్పోర్ట్ మీద వివాహ స్టేటస్, జీవిత భాగస్వామి పాస్పోర్ట్ అనుసంధానించడం, భార్యాభర్తలు ఇద్దరు పాస్పోర్ట్ మీద వివాహ రిజిస్ట్రేషన్ నెంబర్ను పొందుపరచడం వంటివి తప్పనిసరి చేయడానికి పాస్పోర్ట్ చట్టం 1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని న్యాయ కమిషన్ సిఫార్సు చేయడం ఉన్నటువంటి కీలకమైన అంశం.